అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందు భాగంలో భరతుడు రాముడి కోసం అని అడవికి బయలుదేరటం, వారితో పాటు సమస్త పరివారం రావడం, అలాగే అక్కడ గోడిని కలిసి తన అన్న రాముడి గురించి అడగడం, అలాగే రాముడు పడుకున్న చోటు గమనించడం లాంటివి జరిగాయి. ఆపై ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడి ఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవనాల్లో పడుకోవలసిన సీతారాములు ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనంతటికీ తానే కారణమని భరతుడు నేల మీద పడి మూర్ఛపోయాడు. తరువాత భరతుడు, ఈ క్షణం నుంచి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను, నార చీరలే కట్టుకుంటాను, జటలు ధరిస్తాను, నేను కూడా కందమూలములు తింటాను అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే నారచీరలు ధరించి భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కన భూమి మీద పడుకున్నాడు. మరునాడు ఉదయం అందరూ గంగను దాటి ముందుకు బయలుదేరారు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు భరద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు. అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి భరత శత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు. ఒకసారి భరద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, నీకు ఏమి కోరిక కావాలో అని అడిగాడు. నాకు వేదం చదువుకోవడానికి 100 సంవత్సరాల ఆయుర్దార్థం కావాలి భరద్వాజుడు అని అడిగాడు. బ్రహ్మగారు సరే అన్నారు. అలా ఆయన బ్రహ్మగారి దగ్గర 3 సార్లు ఆయుర్దార్థం పుచ్చుకున్నాడు. అలా 4వసారి కూడా తపస్సు చేయగా బ్రహ్మగారు ప్రత్యక్షమై, వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడు అని చూపిస్తే అవి పర్వతాలు అంత ఎత్తు ఉన్నాయి. నువ్వు 300 సంవత్సరాల్లో చదివింది 3 గుప్పిళ్ళంతా. వేదం అనంతరం దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అందుకని నువ్వు చదివిన దానితో తృప్తిపడు అన్నారు బ్రహ్మగారు. అలా బ్రహ్మగారిచి ఆయుర్దాన్ని పొందిన మహానుభావుడు భరద్వాజుడు. అలా ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భరద్వాజుడు గబగబా వచ్చి ఆర్ఘ్యపాద్యములు ఇచ్చారు. తరువాత ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు భరద్వాజుడు, నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడుగగా, నేను రామదర్శనానికి వచ్చానని భరతుడు చెప్పాడు. భరద్వాజుడు త్రికాలవేది, దశరథుడు మరణించాడని ఆయనకు తెలుసు. అప్పుడు భరద్వాజుడు, మీ తండ్రి గారు 14 సంవత్సరాలు రాముడిని అరణ్యాలకు పంపించి నీకు రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు. అయినా కానీ ఇంత సైన్యాన్ని తీసుకొని అరణ్యానికి వచ్చావు. మహాపాపకారణ్యమైన రామహత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో శంకంగా ఉంది అని అన్నాడు. ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ, మహానుభావ, నా దౌర్భాగ్యమయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి రాముడిని చంపడానికి వచ్చావా అంటున్నారు. నేను రాముడిని చంపడానికి రాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను మహర్షి. ఈ మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను బ్రతకడం ఎందుకు? నేను ఎన్నడూ రాజ్యం కావాలని, రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు. కానీ నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు 2 వరాలు అడిగింది. రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు మహర్షి అని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు. అప్పుడు భరద్వాజుడు, నువ్వు ఎటువంటి వాడువో నాకు తెలుసు భరత, నువ్వు ఇటువంటి దురాలోచనలు చేయవని తెలుసు. అయినా నేను నిన్ను ఎందుకు అడిగానో తెలుసా? నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను. నువ్వు నా మాట యందు నిలబడుదుగాక. ఈ ఆశీర్వాదము ఇచ్చిన పిమ్మట నాయన ఈ రాత్రికి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అన్నాడు. అప్పుడు భరతుడు, మీకు నాకు ఆర్ఘ్యం పాద్యం ఇచ్చారు, నాకు ఇంతకన్నా ఏమి కావాలి, నాకు ఏమీ వద్దు అన్నాడు. మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భరద్వాజుడు అడుగుగా, సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్ళని దూరంగా పెట్టాను అని భరతుడు అన్నాడు. అప్పుడు భరద్వాజుడు, అంత దూరంగా ఎందుకు పెట్టావయ్యా? ఇవాళ నేను ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. కావున నువ్వు నా ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్లాల్సిందే. నీ గుర్రాలకి, ఏనుగులకి, ఒంటెలకు, సైన్యానికి, పురోహితులకు, మంత్రులకు, నీ తల్లులకు ఎటువంటి ఆతిథ్యం ఇవ్వాలో అటువంటి ఆతిథ్యం ఇస్తాను అన్నాడు. అప్పుడు భరద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మను
త్వష్టని ప్రార్థన చేసి ఇక్కడకు రాజకుమారులైన భరత శత్రుఘ్నులు వచ్చారు. వారు వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు మహర్షులు వచ్చారు. వీళ్లలో ఎవరెవరు ఎటువంటి భవనములో నివసిస్తారో అటువంటి భవనములు ఓ విశ్వకర్మ నువ్వు నిర్మించదువుగాక. రాజును నివసించే వాటిని హార్హ్యములు, బాగా డబ్బున్న వాళ్ళు ఉండే వాటిని ప్రసాదములు అని అంటారు. విశ్వకర్మ ఉత్తర క్షణంలో వారికి కావలసిన భవనాన్ని వాళ్లకు నిర్మించాడు. తరువాత ఆయన కుబేరుడని బ్రహ్మగారిని ప్రార్థన చేసి, కుబేర, నీ దగ్గర ఉన్న 1000 మంది అప్సరసలను పంపించు. ఓ బ్రహ్మదేవ, నీ దగ్గర ఉన్న అప్సరసలను కూడా పంపించాలి. వారితో పాటుగా నారదుడు, తుంబురుడు, హూహు అనే దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి. పులియ పెట్టిన పళ్ళ నుంచి, పిండి నుంచి, బెల్లం నుంచి పుట్టిన కళ్ళు అంటే సుర ఇక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసిన ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి. పర్వతాలు అన్నపూర్ణాసులుగా ఏర్పడాలి. వాటితో పాటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్నాక జీర్ణం అవడానికి శొంఠి, లవంగం, ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. అన్నంలో కలుపుకోవడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి. వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చుర్రుములు కావాలి. ఒంటికి, జుట్టుకి రాసుకునే ఆమలకలం అంటే ఉసిరికాయలతో చేసిన ముద్ద, సున్నిపిండి, నూనె మొదలైనవి నుంచి మంచి బంగారు పాత్రల్లో కావాలి. కొన్ని 1000 మంది అప్సరసలు వచ్చి ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్లంతా నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇక్కడున్న వాళ్లలో బాగా గెడ్డాలు పెంచుకున్న ఋషులు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు. వాళ్ల గడ్డం దువ్వుకోవడానికి మంచి దువ్వెనలు కావాలి. వీళ్ళు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే తొందరగా జీర్ణం అవ్వడానికి ఔషధాలు కావాలి. అందుకని ఓ సోముడా, చంద్రుడా, మీరు ఇవి సిద్ధం చేయండి. అప్సరసలు నాట్యం చేయాలి. ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్లతో వెలగ చెట్లు, పనస చెట్లు పుట్టాలి. ఎక్కడెక్కడి నుంచో చిలుకలు రావాలి. కుబేరుడు రథమైన చైత్ర రథం రావాలి. మామిడి చెట్లు పుట్టాలి. కుంకుడు చెట్లు పుట్టాలి. వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో అంత వేడితో నీళ్లు పుట్టాలి. అందరికీ కట్టుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలి. భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన ఆర్హ్యం ఏర్పడాలి అని ప్రార్థించాడు. అప్పుడు గుర్రాలు, ఏనుగులు తమ జీవితంలో తినటువంటి భోజనం చేశాయి. ఒక్కొక్కడికి 4 అప్సరసలు నలుగు పెట్టి స్నానం చేయించారు. భరతుడు తన మంత్రులతో కలిసి ఈ ఆర్హ్యంలోనికి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దాని మీద కనకపు సింహాసనం, దాని మీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్లిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్లు భావించి కిందన ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి చామరాన్ని ఒకసారి విసిరి ఇవన్నీ రాముడికి చెందవలసినవి అని మంత్రి కూర్చునే చోట కూర్చున్నాడు. అప్పుడు ఆ సభలోకి రంభ మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు. అలాగే నారదుడు, తుంబురుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదన్నా తాగడానికి ఉంటే బాగుండు అని భరతుడు అనుకున్నాడు. అంతే, వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది. అందరూ ఆ నది నుంచి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలో ముంచుకొని తాగారు. అందరూ అన్నింటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి తాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ళు కాళ్ళు పట్టారు. అప్పుడు ఆ సైనికులు, మనం వెనక్కి అయోధ్యకి వెళ్ళొద్దు, ముందు చిత్రకూట పర్వతాలకు వద్దు, ఇక్కడి భరద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాము అని సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందపడ్డాయి. మరోనాడు తెల్లవారేసరికి అన్నీ అదృశ్యమైపోయాయి. తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చి భరద్వాజ మహర్షి పాదములకు నమస్కారం చేశారు. అప్పుడు భరద్వాజుడు భరతుడిని దగ్గర పిలిచి, వీళ్ళ ముగ్గురు మీ అమ్మలు కదా, వీళ్ళలో ఎవరో నాకు చెప్తావా అన్నాడు. మా ఈ యూట్యూబ్ ఛానల్ రామాయణం నేటి తరానికి, భావి తరాలకు తెలియచేయడానికి ఎపిసోడ్స్ వారీగా పోస్టు చేయడం జరుగుతోంది. దయచేసి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నలుగురికి తెలియచేయండి. సర్వే జన సుఖినో భవంతు.